అందరూ బ్రతకటానికి నోటికి అన్నం తింటారేమో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అబద్ధాలు తింటాడు. తన జీవితం మొత్తం కూడా అబద్ధాలే. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆడిన అబద్ధాలే మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో దారుణ పరాజయానికి ప్రధాన కారణం. ఎందుకంటే ప్రజలకు వాస్తవం ఏంటనేది తెలుసు. జగన్మోహన్ రెడ్డి 1కి 10 సార్లు బొంకినంత మాత్రాన అబద్ధం నిజమైపోద్ది, నిజం అబద్ధం అయిపోద్దని జగన్మోహన్ రెడ్డి ఊహించుకుంటున్నాడు. కానీ ఫలితాల తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి తీరులో మారలా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయాడు అంటే నాడు చేసినటువంటి అసత్య ప్రచారం కానివ్వండి, నాడు కులాల మీద కుట్రలు పనటం కానివ్వండి, లేదా మతాల మధ్య విద్వేషం పెట్టే విధంగా వ్యవహరించడం కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా దెబ్బతీసాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ఒక దీక్ష చేశాడు. మన అందరికీ గుర్తుంది. ఏమని? టీడీపీ చేసినటువంటి దాడుల్లో 36 మంది చనిపోయారని చెప్పి ఢిల్లీ వెళ్ళి దీక్ష చేశాడు. తర్వాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు 36 మంది పేర్లు ఇమ్మని అడిగారు, ఇవ్వలేదు. అలాగే మంత్రులు, హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు పేర్లు ఇమ్మని అడిగారు, ఇవ్వలేదు. మీడియా అడిగింది పేర్లు ఇమ్మని. ఆ 36 మంది పేర్లు ప్రభుత్వం అడుగుతుంది కదా, మీరు బయట పెట్టండి అని చెప్పి మీడియా అడిగితే నాకు టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు తప్ప 36 మంది పేర్లు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. పోనీ జగన్మోహన్ రెడ్డి చెప్పలేడు, వదిలే, సాక్షిలో నువ్వు ప్రచురించవచ్చు కదా, ఇదిగో 36 మంది పేర్లు ఇవి, వాళ్ళ ఆధారాలు ఇవి, వాళ్ళ చిరునామా ఇది అని మీరు 36 మంది పేర్లు ప్రచురించవచ్చు కదా మీ సాక్షి పత్రికలో. సాక్షి పత్రికలో ఈ రోజు వరకు 36 మంది పేర్లు ప్రచురించాల కదా. అంటే 36 మంది చనిపోయారు అనేది అవాస్తవం. సొంత పార్టీ నేతలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుని చనిపోయినా దాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టారు. సరే, అలాంటి దాడుల్లో 2-3 ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు, వాటికి రాజకీయాలకి సంబంధం లేని విషయాలు అవి. కానీ నువ్వు 36 మంది అని చెప్పి ఢిల్లీ వెళ్ళి దీక్ష చేసావు. సిగ్గు శరం ఉంటే నీకు 36 మంది పేర్లు బయట పెట్టాలా? సరే, పెట్టలేకపోయావు, దాన్ని పక్కన పెట్టు. ఇప్పుడు వరదల్లో 60 మంది చనిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు కదా. ఎవరు ఆ 60 మంది? ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అడుగుతుంది, ఆ 60 మంది ఎవరో చెప్పండి, 60 మందికి మేము సహాయం చేస్తామని చెప్తుంది. 60 మంది పేర్లు ఎందుకు జగన్మోహన్ రెడ్డి బయట పెట్టట్లేదు? 60 మంది చనిపోయారని నీ సోషల్ మీడియాలో, నీ అఫీషియల్ మీడియాలో 60 మందిని చంపేశాడు చంద్రబాబు, 60 మందిని చంపేశాడు అన్నావు కదా. ఆ 60 మంది పేర్లు బయట పెట్టు. ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేస్తుంది. ఎవరు చంపారనే తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు 60 మంది పేర్లు బయట పెడితే ఆ 60 మందికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. నువ్వు 60 మంది పేర్లు బయట పెట్టు. నువ్వు బయట పెట్టు. ఎక్కడైనా సరే ఇప్పటి వరకు అంటే 1-2 చోట్ల ఎక్కడైనా మృతులు ఉంటే ఉండుండొచ్చు, నేను దాని గురించి అయితే కాదనట్లేదు, అసలు లేవని నేను అనట్లేదు. కానీ 60 మంది మృతులు ఉన్నట్టుగా ఇప్పటి వరకు ఎక్కడైనా మృతదేహాలు 60 మృతదేహాలు బయటపడినాయా? 60 మృతదేహాలను పోలీసులు గుర్తించి నోటిఫై చేసి ప్రకటన విడుదల చేశారా? లేదా ఎవరైనా మృతదేహాలు ఇదిగో ఇక్కడ మృతదేహాలు ఉన్నాయని ఎవరైనా కంప్లైంట్లు ఇచ్చారా? తీయకుండా వదిలేసిన వరద అయితే తగ్గిపోయింది కదా, ఇప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చేసింది మొత్తం విజయవాడ అంతా కూడా. దాదాపుగా వరద అయితే లేదు ఎక్కడా కూడా, దాదాపుగా మొత్తం పోయింది కదా. మరి ఎక్కడా మృతులు ఎక్కడా? 60 మంది మృతులు ఎక్కడా? నేను అందుకే చెప్పాను, నోటికి అన్నం తినేవాడు ఎవడైనా సరే ఇన్ని అబద్ధాలు చెప్పడం. జగన్మోహన్ రెడ్డి అన్నం తినడు కాబట్టి ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు. 11 సీట్లు ఇచ్చి దారుణంగా ఓడించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు ఓడిపోయానని ఆత్మపరిశీలన చేసుకోలేకపోతున్నాడు అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండవు. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు స్ట్రైట్గా ప్రభుత్వం అడుగుతుంది. 60 మందికి పేర్లు ఇస్తే వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేస్తుంది. 60 కుటుంబాలకు కూడా వాళ్ళు నిజంగా వరదల వల్ల 60 మంది చనిపోయి ఉండుంటే ఎవరిది తప్పనే తర్వాత మాట్లాడదాం. ముందు 60 మందికి న్యాయం జరగాల కదా, 60 కుటుంబాలకు న్యాయం జరగాల. అది ఏ కారణమైనా కానివ్వండి, 60 కుటుంబాలకు న్యాయం జరగాల. అలాగే ప్రభుత్వం నుంచి సహాయం అందాలి కదా. మరి నువ్వు 60 మంది పేర్లు, ప్రభుత్వం దగ్గర అయితే 60 మంది పేర్లు లేవు. ఏమన్నా 4-5 పేర్లు ఉంటే ఉండుండొచ్చు ప్రభుత్వం దగ్గర. 60 మంది పేర్లు అయితే ప్రభుత్వం దగ్గర లేవు. మీరే ఉదాహరణ, మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఎక్కడైనా 60 మృతదేహాలు బయటపడినాయా? ఎక్కడైనా 60 మృతదేహాలు బయటపడినాయా? విజయవాడలో 60 మృతదేహాలు బయటపడినాయా? జాతీయ మీడియా కూడా ప్రాణ నష్టం జరగకుండా చాలా చక్కగా మేనేజ్ చేశారు. అంటే వాస్తవానికి ఇలాంటి ఫ్లడ్ అనుకోకుండా వచ్చినటువంటి ఇంత ఫ్లడ్కి ప్రాణ నష్టం చాలా ఎక్కువ జరగాలి. కానీ ప్రభుత్వం అలర్ట్ అవ్వటం వల్ల ప్రాణ నష్టం తప్పింది అని జాతీయ మీడియా కూడా వస్తుంటే నువ్వు 60 మంది చనిపోయారని చెప్తున్నావు. ఎక్కడ చనిపోయారు? బయట పెట్టి 60 మందిని. నువ్వు 60 మంది పేర్లు బయట పెడితే ఆ కుటుంబాలకు న్యాయం చేయి. నువ్వివ్వద్దు, ప్రభుత్వమే వేస్తుంది. ఒకవేళ నిజంగా 60 మంది బయటకు వస్తే సరే, అప్పుడు ప్రభుత్వమే చంపింది అనుకుందాం. నువ్వు ముందు 60 మంది పేర్లు బయట పెట్టు. మరి జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేయడానికి ఇంతకంటే దొరకలేదా? మీది శవాల మీద పేలాలు ఎరుకునే పార్టీ అని ఎందుకన్నారు? మీది శవ పార్టీ అని ఎందుకన్నారు?
ఇలాంటి శవాల మీద రాజకీయం చేస్తారు కాబట్టి ఒక పక్క వరదలు వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే నువ్వు 2 10 20 నిమిషాలు వరద ప్రజలకు హాయ్ బాయ్ చెప్పి ఫోటోలకు ఫోజీలు ఇచ్చి వెళ్ళిపోయావు, పక్క రాష్ట్రంలో పడుకున్నావు. బోట్ల వ్యవహారం తీగలాగేటప్పటికి ఎక్కడ నందిగామ సురేష్ నోరు తెరుస్తాడని పరిగెట్టుకెళ్ళి పరామర్శించావు. మరి వరద బాధితుల దగ్గరికి వెళ్ళావా, నువ్వు పరామర్శించావా? ఇప్పుడు పరామర్శించలేదు కదా. నువ్వు ఈ వరదలో దాదాపుగా 10 రోజుల పాటు వరదలు ఇబ్బంది పెట్టాయి, కొద్దిగా అటో ఇటో 10 రోజుల పాటు ఇబ్బంది పెట్టాయి ప్రజల్ని. నువ్వు ఎన్ని రోజులు ఎన్నిసార్లు వరద బాధితుల దగ్గరికి వెళ్ళావు? అసలు నువ్వు వరదల సమయంలో ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు? మళ్ళీ చెక్కేసావు కదా, మళ్ళీ బెంగళూరు చెక్కేసావు కదా. అంటే నువ్వు పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడ అభాండాలు మోపుతావా? ప్రభుత్వం కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. 60 మంది పేర్లు చెప్పకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయండి. రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా తప్పుడు సమాచారంతో ప్రజలను ఆ ఇబ్బందికి గురి చేయడమే కాకుండా ఒక రకమైన ఉద్వేగాలకు జగన్మోహన్ రెడ్డి కారణమవుతున్నాడు. ఒక రాజకీయ పార్టీ అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ప్రజలు ఉద్రేగానికి లోనవుతారు. సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు నిజంగా 60 మంది చనిపోయారేమో అని ఉద్రేగానికి లోనవుతారు. ఎందుకంటే 60 మంది చనిపోవడం చిన్న విషయం కాదు. మరి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు అటువంటి వైసీపీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఎందుకు అడ్మిన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎక్కడ 60 మంది పేరులో ఎక్కడ ఎందుకు అడగకూడదు? నీ సాక్షిలో 60 మంది ఫోటోలతో నీ సాక్షి పేపర్లో కానీ నీ సాక్షి టీవీలో కానీ ఇదిగో 60 మంది అని ఫోటోలు వేసి నువ్వు వాళ్ళ డేటా ఇవ్వు. మరి నీతి జాతి లేని రాజకీయాలు చేస్తే ప్రజలు చీకొట్టింది అందుకు కదా. వై నాట్ 175 అన్నావు, నా వెంట్రుక అన్నావు, చంద్రబాబు నథింగ్ అన్నావు, నాకు మంచి చేస్తేనే నాకు ఓటేయండి అన్నావు. ఈడ్చిదన్నారు ప్రజలు. నువ్వు మంచి చేస్తే ఓటేయమన్నావు, మంచి చేయలేదు కాబట్టి నీకు ఓటేయలే, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. ఎంత దారుణం అంటే 175 సీట్లలో 151 సీట్లు నువ్వు గెలుచుకున్న నువ్వు 11 సీట్లకు పడిపోయావు అంటే ప్రజలేమి చిన్న తీర్పు ఇవ్వలా. ప్రజలేమి నిన్ను మామూలుగా కొట్లా. నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఓటు షేర్ ఉంది కాబట్టి నాకేం భయం లేదని. ప్రజలు నిన్ను మామూలుగా కొట్లా. వచ్చే ఎన్నికల నాటికి నీ సీటుకే దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పుడు ఆరోపణల మీద బ్రతుకుతున్నాడు. అంటే కూటమి ప్రభుత్వం మీద ఎత్తి చూపడానికి ఏమీ లేదు. సమయానికి ప్రకృతి విపత్తు దొరికింది. మొన్న ఏదో దాడులు, సొంత పార్టీ నేతలు దాడులు చేసుకుంటే వాళ్ళిద్దరూ వైసీపీనే. ఒకరి మీద ఒకరి సొంత చెల్లి చెప్పింది, షర్మిల చెప్పింది, మీ పార్టీ నేతలు దాడి చేసుకుంటే దాన్ని వేరొక పార్టీ మీద నెట్టడానికి సిగ్గులేదా అని. ఇప్పుడు కూడా అంతే, 60 మంది చనిపోయారు అన్నాడు. నువ్వు 6 పేర్లు బయటపెట్టు. 60 మంది కాదు, 6 పేర్లు నువ్వు బయటపెట్టు. ఎందుకు బయట పెట్టలా? 60 శవాలు ఎక్కడ తీశారు? 60 మంది కుటుంబ బాధితులు ఎక్కడ? మా కుటుంబంలో అన్యాయం జరిగిందని 60 కుటుంబాలు ఎక్కడ బయటకు వచ్చాయి? సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? ప్రజలు వరదల్లో ఉంటే వాళ్ళు చనిపోయారని చెప్పి రాజకీయం చేయడానికి సిగ్గులేదా? నోటికానం తినేవాడు ఎవడైనా ఇంత దిక్కుమాలని రాజకీయం చేస్తాడా? రాజకీయం అందరూ చేస్తారు, సరే అది వేరే. ఇంత దిక్కుమాలని రాజకీయం, శవాల మీద పేలాలు ఎలుకునే రాజకీయం, ఇంతకంటే నీచమైన రాజకీయం నిన్ను మించి ఇంకొకటి చేయడు. దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇంతకంటే నీచమైన రాజకీయం చేసేవాడు ఇంకొకటి ఉండడం. నీతి సూక్తులు మాట్లాడుతున్నాను నేను ప్రెస్ మీట్లోకి వచ్చి. 36 మంది చనిపోయావు, 36 మందిని టీడీపీ చంపేసింది నన్ను. ఆధారాలు బయట పెట్టమంటే పారిపోయావు బెంగళూరు. ఇప్పుడేమో 60 మంది చనిపోయారు అన్నావు. ఎవరో చెప్పమంటే వైసీపీ చేతులు ఎత్తేసింది. ఓపెన్ సవాల్ చేస్తే 60 మంది పేర్లు బయట పెట్టమని ఒక్కడ మాట్లాడలేదు ఈ రోజుకి. ఇదిగో 60 మంది పేర్లని ప్రజలు అన్నీ చూస్తూనే ఉన్నారు. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం చేసినంతకాలం మీ పార్టీకి మాత్రం పుట్టగతులు ఉండవనేది మాత్రం వాస్తవం.